హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ మేము బస్ స్టాప్కి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మేము నిన్న ఇవాళ కాలేజ్కి అయితే 10 to 5 వెళ్ళాం. ఎందుకు ఇంత పర్టికులర్గా టైమింగ్స్ చెప్తున్నానంటే, కాలేజ్లో సెకండ్ ఇయర్స్ అండ్ ఫోర్త్ ఇయర్స్ అయితే 8 to 3 వెళ్తారు కాలేజ్కి. ఫస్ట్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ మాత్రం 10 to 5 వెళ్తారు. మేము సెకండ్ ఇయర్సే, అంటే మేము 8 to 3 వెళ్ళాలి. బట్ మాకు హ్యాకథాన్ కండక్ట్ చేయడం వల్ల 10 to 5 రమ్మన్నారు. ఇంకా వెళ్ళిన వెంటనే చాలా వర్క్ అయితే ఉంది. సో అది చేయడం స్టార్ట్ చేశాము. వాళ్ళు ఒక టెంప్లెట్ అయితే ఇచ్చారు. మేము తీసుకున్న ప్రాజెక్ట్ని బట్టి దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ టెంప్లెట్లో ఫిల్ చేసి గిట్హబ్లో అయితే అప్లోడ్ చేయాలి. ఆ వర్క్ మీదే మేమందరం కూర్చున్నాం అనమాట. ఇక్కడ వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్. తర్వాత కొంచెం సేపు అలా చిల్ అయ్యాము. ఆఫ్టర్నూన్ సెషన్లో రివ్యూస్ తీసుకొని విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. గెలిచిన వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తామని చెప్పారు. మేమైతే చాలా కష్టపడ్డాము. మేమందరం వి వర్క్డ్ వెరీ హార్డ్. బట్ మాకైతే లక్ లేదనుకుంటా. మేమైతే విన్ అవ్వలేదు. ఎందుకంటే మాకంటే చాలా బాగా చేశారు చాలామంది. అండ్ నా బెస్ట్ ఫ్రెండే గెలిచాడు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నా ప్రాజెక్ట్. ఏం చేశాము, ఎలా చేశాము, ఏముంటుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. నేను ఏం చెప్పినా కానీ సార్ ప్రతిదానికి తలూపారు. అండ్ వాడే అనమాట అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, వాడే నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు గెలిచారు. ఫస్ట్ అయితే టాప్ 10 తీసుకున్నారు. టాప్ 10ని టాప్ 3కి షఫుల్ చేశారు. నేను ఫస్టే అనుకున్నాను వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని. అండ్ అదే నిజమైంది. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేశారు. అంటే మేము ఇంకా కోడ్స్ కొన్ని కాపీ పేస్ట్ చేసేసాం, కానీ వాళ్ళైతే వాళ్ళ ఓన్గా కోడ్స్ కూడా క్రియేట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై. సబ్స్క్రైబ్.